హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ సెప్టెంబర్ 6 అనమాట. ఈరోజు నా వెయిట్ లాస్ జర్నీలో థర్డ్ డే. అంటే అనుకోకుండా థర్డ్ డే లెగ్ కూడా వచ్చేసాను టోటల్గా. ఈరోజు అయితే వెయిట్ చెక్ చేసుకోలేదు. బికాజ్ ఆఫ్ డైలీ వెయిట్ చెక్ చేసుకుంటే ఇన్ కేస్ నెంబర్ పెరిగితే నాకు ఏ కాన్ఫిడెన్స్ అయితే ఉందో చేయాలని అది పోతుంది అనిపించింది. ఒకవేళ అంటే కొంచెము మనం స్ట్రాంగ్ అయ్యే వరకు ఈ జర్నీలో వెయిట్ చెక్ చేసుకోకూడదు అని అనుకున్నాను. అందుకని ఈరోజు వెయిట్ చెక్ చేసుకోలేదు. ఇక మార్నింగ్ యాజ్ యూజువల్గా హాట్ వాటర్తో అయితే డే స్టార్ట్ చేశాను. ఖచ్చితంగా నేనైతే 4 లీటర్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఎట్లా లేదన్నా 3 లీటర్స్ అయినా ఖచ్చితంగా, అది కూడా హాట్ వాటరే తీసుకుంటున్నాను, జస్ట్ లూక్ వామ్ వాటర్. తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత కషాయం అయితే తీసుకున్నాను. ఇది వెయిట్ లాస్ డ్రింక్గా కూడా ఉపయోగపడుతుంది. వాము, సోంపు, ఇంకా జీలకర్ర, ఈ 3 అయితే కంపల్సరీ. ఇప్పుడు నాకు థ్రోట్ పెయిన్ ఉంది కాబట్టి దాంతోపాటు అల్లము, మిరియాల పొడి, పసుపు, ఈ 3 ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. దీనివల్ల నాకు బాగా థ్రోట్ పెయిన్ కూడా తగ్గుతుందనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైంకి వచ్చేసి నేను ఏబీసీ జ్యూస్ తీసుకున్నాను. యాపిల్, బీట్రూట్, క్యారెట్, ఈ 3 తీసుకోవడం వల్ల ఏంటి అంటే, ఇప్పుడు మార్నింగ్ నుంచి లిక్విడ్సే తీసుకుంటున్నాను కదా, హాట్ వాటరు ప్లస్ కషాయం తీసుకుంటున్నాను. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్గా కూడా లిక్విడ్గా తీసుకుంటున్నాను, ప్లస్ హెల్తీగా తీసుకుంటున్నాను. అంటే వెజ్ అండ్ ఫ్రూట్స్ అనేవి లిక్విడ్స్ రూపంలో తీసుకున్నా. ఇక మిడ్ మార్నింగ్ స్నాక్గా అయితే నేను ఒక డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ సెకండ్ టైం తిన్నాం. నేను ఫస్ట్ టైం తిన్నప్పుడు అసలు టేస్ట్ ఎలా ఉంటుందా చూద్దామని ఫస్ట్ టైం తిన్నా. నాకు అప్పుడు అస్సలు నచ్చలేదు. ఇది సెకండ్ టైము. అండ్ ఫస్ట్ చప్పగా ఉన్నింది అనమాట తింటుంటే. అలా తింటా ఉంటే కొంచెం వెళ్ళిపోతుంది, తినగా కొంచెం పర్లేదులే అన్న ఫీలింగ్ అయితే ఉంది. ఇలా హోల్ ఫ్రూట్ అయితే మొత్తం, ఒక ఫ్రూట్ మొత్తం స్నాక్గా అయితే తీసుకునేసాను అనమాట. ఇక ఆఫ్టర్ దట్ నా హెయిర్ కేర్ కోసం నేను హెర్బల్ షాంపూ ప్రిపేర్ చేసుకుంటున్నాను డైలీ ఇంట్లోనే. కుంగుడుకాయలు, రోస్మెరీ ఆకులు, మెంతులు అండ్ మందార పూలు, ఎండిపోయినవైనా ఫ్రెష్గా ఉన్నవైనా పర్వాలేదు, అవి వేసి సోక్ చేసి బాయిల్ చేసి డైలీ తీసుకుంటున్నాను. ఇది డైలీ తీసుకోవడం కష్టమే, బట్ నాకు ఇప్పుడు హెయిర్ లేదు కాబట్టి, గుండె కాబట్టి కొంచెం క్వాంటిటీ సరిపోతుంది కాబట్టి నేను డైలీ చేసుకుంటున్నాను. ఇక ఆఫ్టర్నూన్ లంచ్ విషయానికి వచ్చేస్తే ఈరోజు నేను రైస్ తీసుకున్నాను. రైస్ తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. బికాస్ మనం తీసుకునే క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. నేను 1 కప్ మెజర్మెంట్ అయితే తీసుకున్నాను. ఏదైతే పప్పు ఇక్కడ కనిపిస్తుంది కదా, పాలకూర పప్పు తీసుకుంటున్నాను, ఆ పప్పుతో అంత క్వాంటిటీ నేను రైస్ అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ కర్రీస్ ఎక్కువ ఉండాలి. ఇలా బ్లాక్గా కొంచెం కనిపిస్తుంది కదా, అది దొండకాయ వేపుడు అనమాట. బట్ నేను కొంచెం ఎక్కువ వాడడం వల్ల అది గ్రీన్ కలర్ పోయి గ్రీను బ్లాకు మిక్స్డ్గా ఉంది. దాంతోపాటు కొన్ని నానబెట్టినటువంటి తొక్కు తీసిన బాదము, వాల్నట్, బ్లాక్ రెసిన్స్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా నానబెట్టినవి. దాంతోపాటు సలాడ్ కోసం కీరా దోశ అయితే తీసుకున్నాను. ఇక్కడ నాకు బాగా ఈరోజు హెవీగా తిన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే పప్పు ఎక్కువ వేసుకొని అన్నం తినడం వల్ల డైట్లో కూడా కొంచెం మంచి ఫీలింగే ఉంది. కాకపోతే అన్నం తింటూ కూడా తగ్గుతాను, బట్ అప్పుడప్పుడు అన్నం అయితే తీసుకుంటాను. ఇక తర్వాత ఈవినింగ్గా నేను 2 మోసంబి అయితే తీసుకున్నాను, ఫ్రూట్స్. తర్వాత యాజ్ యూజువల్గా విటమిన్ సప్లిమెంట్స్ తీసుకున్నాను. ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ అండ్ దట్టు ఒక ఐరన్ ట్యాబ్లెట్ అయితే తీసుకున్నాను. డైలీ తీసుకుంటున్నాను మర్చిపోకుండా. ఇక ఈరోజు అయితే ఫిజికల్ యాక్టివిటీ ఈరోజు కూడా స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు ఈ డైట్ అనేది కొంచెం టైం పడుతుంది తీసుకోవడానికి. ఎందుకంటే ఈ రోజులు బాగా తినేసాను. ఇప్పుడు కొంచెం పోషన్ కంట్రోల్ చేసుకుంటూ ఉండడం అనేది నాకు కొంచెం టైం పడుతుంది. బట్ నా మెయిన్ ఫోకస్ ఏంటంటే 4 లీటర్స్ వాటర్ అనేది తీసుకోవాలి అండ్ ఫుడ్ కంట్రోల్ చేయాలి. ప్రజెంట్ దాంట్లో ఉన్నాను. ఇక రేపు వినాయక చవితి ప్రిపరేషన్స్ కోసం ఈరోజు ఫుడ్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఇలా నా థర్డ్ డే అయితే నేను కంప్లీట్ చేశాను. Thanks for watching. Bye.